అంటే మాట్లాడకుండా ఎందుకు వాస్తవానికి ఉండాలా? మీరు అన్నట్టు ఆ, ఒక దేశానికి ఆ, బహిరంగంగా మద్దతు ఇస్తే మనం శత్రువు అవుతామేమో, కానీ ఒక శాంతి ఒప్పందం ఆ, కోసం తీసుకురావడంలో తప్పేం లేదన్నది మీరు చెప్తున్న వర్షం. అంతే కదా. నేను ఉమ్, బట్ నేను దట్స్ చెప్తా. దట్స్ ఎ ఉమ్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇండియా. ఎగ్జాక్ట్లీ. ఇండియాకు ఒక బాధ్యత ఉంది ప్రపంచంలో. ఉమ్, మీరు మన అలీన విధానం చేశాము. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఆ, రావు గారు మీరే చెప్పాలి, మీరు కల్నల్ గారు కాబట్టి. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎంత బోల్డ్ డెసిషన్ ఉండే అండి, ఎంత స్ట్రైట్. మరి ఆ రోజు ఏమన్నా భారత్కి నష్టం జరిగిందా? నష్టం జరగలేదు కదా. ఇంకా భారత్ ఇమేజ్ పెరిగింది కదా. ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల భారత్ ఇమేజ్ ఎంత పెరిగిందో మనకు తెలియదా? రక్షణ పరంగా ఒకవేళ బయట నుంచి ఏమన్నా విమర్శలు వచ్చినా ఎంత ధైర్యంగా ఎదుర్కొందో మనకు తెలియదా? ఉమ్, అంటే ఇందిరాగాంధీ భారత్ స్థాయిని పెంచినటువంటి ఒక నేత ఈ దేశంలో. బట్ ఆ స్థాయిలో ఇప్పుడు మనం మన 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 స్టాండ్ ఏంటది? ఉమ్, మన న్యూట్రాలిటీ అంటే మౌనంగా ఉండటం కాదు కదా. ఉమ్. మౌనంగా ఉండటాన్ని న్యూట్రాలిటీ ఎట్లా అంటాము? రెండు దేశాలకు బుద్ధి చెప్పటం, రెండు అవును, దేశాలు అవును. మీరు చేస్తున్న పని మంచిది కాదురా అని చెప్పటం, ఓ మీ పెద్దన్న వల్ల పాత్ర ప్రపంచం పోషించడం. అంతా ఇబ్బందులకు గురవుతుందని చెప్పటం. అవును. ఏదైనా ఏదైనా అవసరం ఉంటే భారత్ ఇంటర్ఫరెన్స్ తో కూడా ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేయటం, యుద్ధాన్ని ఆపేటటువంటి ప్రయత్నాలు చేయటం, ఉమ్, యుద్ధాన్ని ఆపటానికి కన్విన్స్ చేసేటటువంటి మార్గాలు ఏమైనా ఉంటే వెతకటం. ఇవే కదా. ఇప్పుడు ఇప్పుడు రష్యా చైనా ఇంటర్ఫేర్ అయ్యాయి. ఎందుకు ఇంటర్ఫేర్ అయ్యాయి? ఇరాన్ కి బలంగా ఇంటర్ఫేర్ అయ్యాయి. మనం ఆ పని చేయాల్సిన అవసరం లేదు. బట్ భారత్ కి న్యూట్రల్ స్టాండ్ అంటే అదే నేనేమన్నాను, రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా మనం మౌనం పాటించామంటే మనకి రష్యాతో కావాలా, ఉక్రెయిన్తో కావాలా? ఏంటిది? బట్ ఇది స్టాండర్డ్ ఎస్సే. మన స్టాండ్ ఎట్లుండాలనేది మనం స్పష్టం రైట్. చేయకపోతే, ఉమ్, మనం విశ్వగురు అంటే ఏదో అందరితో మంచిగా ఉండాలని వ్యవహారం చేస్తూ మనం ఎదగటం కాదు. బట్ ప్రపంచంలో మన స్థాయిని కూడా పెంచుకొని మనం ఎదగటం అనేది ముఖ్యం కదా. బట్ ఇక్కడ ఈ విషయంలోనైతే నరేంద్ర మోడీ మౌనంగా ఉన్నారని ఎవరన్నా అనుకుంటే లోతుగానో, లేకపోతే నరేంద్ర మోడీ భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నట్లుగానే మనం చూడాలి. అది మీరు ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మాట్లాడినా, లేకపోతే యుద్ధం మొదలైన తర్వాత యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ కి మద్దతుగా, సౌదీకి మద్దతుగా మాట్లాడిన మాటలన్నీ మనం చూస్తే మనం టువర్డ్స్ ఎవరి వైపు ఉన్నామో స్పష్టమైపోతుంది కదా. ఒక్క మాట రామోరావు గారు. ఒక మాట యా. నేను అదే జ్ఞాపకం చేద్దాం అనుకుంటే ఇందిరాగాంధీ గురించి జ్ఞాపకం చేశాను. నేను చెప్తా. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు మనం ఏ స్టాండ్ తీసుకున్నాం? బ్రిటిష్ వాళ్ళు మనం బలవంతంగా యుద్ధంలో దించిందని మనం అన్నవాళ్ళు లేక అవును. రెండో ప్రపంచ యుద్ధం ఉమ్, పక్కన. రెండోది ఏంటంటే కల్నల్ గడాఫీ నేను ఇజ్రాయెల్ రెండింటిని ఒకే ఊరిలో ఇరుపుచ్చుకునే మరి అప్పుడు ఏమైంది? అప్పుడు ఇదేమింది కదా పరిస్థితి. అప్పుడు ఎంత ఇజ్రాయెల్ కల్నల్ గడాఫీ వాళ్ళ పాలస్తీనా వాళ్ళ కొత్తది కదా. పాలస్తీనా గుర్తించిన దేశం మనది కదా అన్నాడు. అవును. నేనేమంటున్నానంటే అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మనం మన విదేశాంగ విధానాన్ని మనం మీరు నేను నిర్ణయించేది కాదు. ఎందుకంటే భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఉమ్, భారత ప్రభుత్వంలో మొన్న మాట చెప్తాను. యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలతో మీటింగ్ పెడితే సరే బీహార్కి వెళ్ళిండు. మోడీ మీద నాకు చాలా విమర్శలు ఉన్నాయి. అది వేరు. మన భారత ప్రభుత్వం అంట మోడీ ఉన్నా ఇంకో మోడీ ఉన్నా నేను అదే మాట్లాడతాను. ఇప్పుడు ఏంటంటే మీకు భారత ప్రభుత్వం మీటింగ్ పెట్టి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంది మాట్లాడుతూ ఏమన్నాడంటే కొన్ని విషయాలు ఈ అఖిల పక్షంలో కూడా చెప్పలేమో అన్నాడు. చెప్పొద్దు కూడా అంటున్నాడు. అని అన్న వాళ్ళు బయటకు వెళ్ళి గేట్ బయటకు దాటలేవుగా రెండోసారి ఆపరేషన్ సింధు మందు పెట్టాం మనం అక్కడ. ఉమ్. ప్రతిపక్షాలు చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. అవును. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ఒక మాట, ఇక్కడ కూడా ఏమంటున్నానంటే మీరు అన్నది మొదటి నుంచి మనం అంటుందంటే అమెరికా అధ్యక్షుడు మనం అవమానిస్తే ఎందుకు కోరుకుంటున్నాం? 62 సార్లు 28 కాదు 62 సార్లు అన్నట్టు నేనే ఆపాని. మోడీ ఆపలేదు ఎందుకు చెప్పి నేను కూడా ప్రశ్నిస్తున్నా, కాదట్లేదు. కానీ ఈ రెండు దేశాలు మనకు కావాల్సినయే కదా, ప్రాణమైనటువంటి చుట్టాలు. మీరు అన్న కొన్ని జరుగుతాయి. ఉదాహరణకు ఆ దేశాలతో ఎందుకు మాట్లాడారు మోడీ గారు? మన దేశంలో పౌరులు అక్కడ ఉన్నారు. చాలా దుబాయ్ లో ఒక కరీంనగర్ జిల్లా వాళ్ళే 3 లక్షల మంది ఉంటారు. లెక్కలు చూసి నాకు ఆశ్చర్యపోయినాం. దాదాపు 60-70 లక్షల మంది మన వాళ్ళు అక్కడ ఉన్నారు. అన్ని దేశాలు కలిపితే 1 కోటి మంది మన వాళ్ళు అక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మనది కాదా? ఎందుకంటే అక్కడ సేఫెస్ట్ కంట్రీ ఎవరితో మాట్లాడాలని మనకు ప్రభుత్వం ఉంటున్నది. ఈ దుర్మార్గంగా ఈ రెండు దేశాలు ఓనో కొట్టుకొస్తున్నారు. మన ఇజ్రాయల్ పోయింది కూడా ఏంటి? ఇంకొక కొందరేమో మోడీ వ్యతిరేకులు ఏమంటున్నారంటే ఇజ్రాయల్ పోయాట మోడీ మన ఇజ్రాయల్ నెతన్యాహు చెవులో చెప్పిండు, వీడు వాడనే మాట్లాడుతుండు. వీడు పోయి వాడి మీద దాడి చేయమంటే వాడు దాడి చేసి అంటాడు. ఉంటుంది అట్లేమన్నా? నిజంగా ఉంటుంది ఎక్కడన్నా? నేను ఏమంటున్నా అంటే మనం మోడీ మీద ఇంటర్నల్ కొట్లాడదాం. నేను అప్పుడు చెప్తుంటాను మోడీ మీద నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. కానీ మన దేశంలో కొట్లాడేటప్పుడు ధర్మరాజు అన్న మాటనే మనం అందరం వేరుగా ఉన్నప్పుడు కౌరవులు 100 మంది, మనం మీరు పాండవులు 5. కానీ కలిసి వస్తే మన మీద దాడి చేస్తామని మన భారత ప్రతిష్టను దిగజార్చకంటున్నాడు. నిజంగా చెప్తున్న సోనియా గాంధీ ప్రధానమంత్రి ఇదే డిసిషన్ తీసుకుంటాం అంటున్నాడు. అప్పుడు ఏం చెప్తాం మనం? ఇప్పుడు మనకి ఏమైందంటే పాత శత్రువు కంటే కొత్త శత్రువు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మనకు. వాళ్ళు చేసిన పని తక్కువేం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని. ఇవాళ మనం మాట్లాడించి ఎటు కాకుండా చేసే ప్రయత్నం కూడా అవుతున్నట్టున్నాడు. ఇవాళ మనం మాట్లాడించి ఎటో ఒక పక్షం వైపు నెట్టేద్దాం అంటున్నాం. అమెరికా మన రష్యా చైనా ఎట్లా పోతుంది?
వీళ్ళిద్దరు మౌన ప్రేక్షకులు కదా. ఈ ముగ్గురు విలన్లు అంటున్నాను నేను. రష్యా, అమెరికా, చైనా, ఈ ముగ్గురు తోడేళ్ళు. ఎటువంటి తోడేళ్ళు? ఎవరి దారిలో వాడు. దారితో ఇప్పుడు చేస్తే నా దగ్గర నువ్వు రావద్దు, మనకు తెలుసు కదా శేషి గారు, మీకు గుండాలు పంచుకుంటారు నా ఏరియాకి నువ్వు రావద్దని. అమెరికానేమో వెనిజులా ఎత్తుకపోతే వెనిజులా అధ్యక్షుని ఎత్తుకపోద్ది అని రష్యాకి తెలియదా, చైనాకి తెలియదా? కల్పించుకున్నా మరి, ఎందుకు కల్పించుకోలేదు? తప్పు కదా మరి. అట్లానే రష్యా ఏమో తన ముడి కింద 2 పొరపాట్లు ఉన్నాయి. ఏమున్నాయి? గురువింద తన నలిపారు కదా అన్నట్టు ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది, అది మాట్లాడలేదు. చైనా తైవాన్ కైవసం చేసుకుంటుంది, మన చుట్టుపక్కల దేశాలని అల్లాకలోనే చేస్తుంది. చైనా మంచిది, రష్యా మంచిది ఎందుకైంది? చైనా పెద్ద శత్రువు మనకు అమెరికా కంటే. అమెరికా నమ్మదగ్గ మిత్రుడు, చైనా మన రష్యా మన నమ్మదగ్గ మిత్రుడు. వీటిలలో మనం చాలా బ్యాలెన్స్ గా పోవాల్సి వస్తున్నాం. విదేశాంగ విధానం మనము మీరు నేను గొప్ప మీరు తక్కువ అంటలేను చేసిన మనందరి అభిప్రాయాలు ఒకటే. కానీ నేను ఏమంటున్నానంటే ఈ ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కొద్ది షియా ముస్లింల కోసం చేస్తున్న పెద్ద నాటకం అంటున్నాను ఇక్కడ. అవును, ఆ ఇస్లామిక్ తీవ్రవాదం ఒప్పుకుందామా? వాడు ఎటువంటి అటు తెలుపడం ఒప్పుకుందామా? వాడు 2 దేశాలతో యుద్ధం చేసి విడిచిపెట్టి అమెరికా స్థావరాల నుంచి వాడి మన దాడి చేస్తే ప్రతి దాడి చేసినట్టు వేరంటారు. కానీ ఒక్క దాడి చేయకుండా కువైట్ విమానాశ్రయం మీద పడతారు, బుర్జ్ ఖలీఫా మీద పడతారు. అంటే ఎట్లా పడితే అట్లా చేస్తున్నా? అమెరికా దాడులు కనుక అక్కడి నుంచి మొదలు పెట్టుంటే సర్వనాశనం చేయండి. మీరు మీ స్థావరాల నుంచి అమెరికా దాడి చేస్తుంది, మా సంగతి ఏందనొచ్చు. దాడి చేసే అవకాశం ఉందని చెప్పి వాళ్ళ మీద దాడి చేసింది కదా అంటున్నాను. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని, ముఖ్యంగా ఈ ఛాందస తీవ్రవాదాన్ని మనం ఒప్పుకుందామా? హేతువాదం కదా మనము చాలా వరకు మనం మాట్లాడదాం అనుకుంటాం కదా. అటువంటి అప్పుడు హేతుబద్ధతతో ఆలోచిస్తే వాడు చేసేది ప్రపంచ వినాశనం కదా. అంటే నేను అందుకని వాస్తవానికి అంటే మీరు అన్న పాయింట్లో యుద్ధం ప్రకటించి చంపేస్తే అది వేరు, యుద్ధాన్ని ప్రకటించకుండా ఓవర్ నైట్ వచ్చి అటాక్ చేస్తే ఇట్ ఇస్ ఎ మర్డర్. నేను చెప్తున్నాను ఏమంటున్నా అంటే సూత్రధారి అమెరికా, పాత్రధారి ఇజ్రాయెల్ మొన్నటి దాకా. ఇప్పుడు నేను కొత్త సంగతి చెప్తున్నా. సూత్రధారి పాత్రధారి 2 అయింది, అమెరికా అయింది. ఇప్పుడు కాదే 6 నెలల కింద కామా పడ్డది కదా మన యుద్ధానికి ఫుల్ స్టాప్ పడలే, కామా పడ్డది 6 నెలల కింద. అప్పుడు నేను అప్పుడే అన్నాను, మనం మాట్లాడుకున్నట్టుగా ఏమన్నామంటే ఆనాడు ఇది ఊపిరి పీల్చుకోవడానికి టైం మాత్రమే తీసుకున్నది. ఎప్పుడైనా సిఏ దుర్మార్గమైన ఏజెన్సీ ఇంకోటి ఏం లేదు. ఎప్పుడో ఒకసారి ఇలాంటి పని పడద్దు అనుకున్నాం మనం అన్నాడు. మనం పాత వీడియో చూస్తే దొరుకుతాయి మనకు. నేను అదే చెప్తున్నాను. ఇవాళ ఏమైనా నిన్నటిదాకా ఇజ్రాయెల్ భుజం మీద తుపాకీ తెచ్చింది అమెరికా. ఇప్పుడు అట్లా కాదు. ఇజ్రాయెల్ భుజం మీద తనే తుపాకీ పట్టుకొని కూర్చుంటే ఇజ్రాయెల్ నడుస్తుంది, వీటిని కలుపుతున్నాడు అంటున్నాను. ఉదాహరణ కొంచెం బొమ్మ కనపడుతుందని చెప్తున్నాను. ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చడం వెంటనే భుజాలు అనుకున్నాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు. అమెరికా ఏం చేసింది? ఇజ్రాయెల్ నెతన్యాహు భుజం మీద కూర్చొని తుపాకీ వాడితే కాల్చుడు వాడిదే, వీడిని నడుస్తున్నాడు కింద, అంతే, అంతకన్నా ఏం లేదు అంటున్నాడు. దీనిలో ఏమైందంటే ఇజ్రాయెల్ కు ఇరాన్ కు ఉన్నది మొదటి నుంచి బాంబు ముంగిస పోరాటమే, పెళ్లి వెనుక ఆరాటమే కాదంటే నేను. కానీ వాళ్ళిద్దరి మధ్యనే బీటుతూరి ఈ పని చేసిండు. అంతకుముందు 6 నెలల క్రితమే బంకర్ల మీద ఎవడు బాంబులు వేసిండు? ఆనాడు కమేని దొరకలే, అమెరికా వేసింది కదా. ఆనాడు ఇజ్రాయెల్ వేలే. 6 నెలల క్రితం ఒకసారి చూసుకుంటే అమెరికా ఇరాన్ మీద బాంబులు వేసింది. పూర్తిగా ఏమంటుందని మన కింద మన బొరియాలలోకి తీసుకుపోయి 900 ఫీట్లు కిందికి పోయేంత మన బాంబింగ్ జరిపింది. అప్పుడు దొరకలే కదా ఇరాన్ అధ్యక్షుడు. ఇవాళ దొరికింది. ఇవాళ దొరకడానికి చెప్పిన 6 నెలలు తయారు చేసుకున్నారు. అంతిమంగా ఒక మాట చెప్తాను. ఇవాళ భారతదేశం, నేను మోడీని సమర్థిస్తలేదు, భారతదేశం తీసుకున్న స్టాండ్ అనేది అంటే ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఇంకో 4 నెలలకు నెలలకు అర్థమవుతుంది. అప్పటిదాకా మనం షియా ముస్లింల, నిజంగా చెప్పాలంటే మోడీ వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేకపోతుందంటే షియా ముస్లిం తిరగబడతారు. ఇక్కడ సౌదే సమస్య ఉన్నది మనకు. కాశ్మీర్ నుంచి మన కర్ణాటక దాకా ఊరేగింపు చేస్తలేరా? మరి ఇట్లా ఎన్నడన్నా మన దగ్గర జరిగిన దానికి ఎన్నడన్నా ఇరాన్ వాళ్ళు స్పందించారా? మన దగ్గర జరిగిన దానికి ఎన్నడన్నా? అంతేందుకు మన భారతీయ ముస్లింలకు ఉన్నంత స్వేచ్ఛ ఈ 20 ముస్లిం ఎక్కడైనా మరి ఎట్లా? మరి మన ముస్లింలకు స్వేచ్ఛ ఇస్తుంది, ఇంత మన బ్రహ్మాండంగా మనతో కలుపుకోబోతే బాయ్ అనబట్టి వాళ్ళు మాత్రం అక్కడ దాకా స్పందిస్తారు. ఇక్కడ జరుగుతున్న మానవహాలను స్పందించారు ఎప్పుడన్నా వాళ్ళు కానీ వీళ్ళు కానీ? అందుకని ఏం లేదు. ఇక్కడ ఆ షియా సున్నీల మధ్య పోరాటంలో ఛాందసవాద షియా దేశమైన ఇరాన్ మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. ఒక్కోసారి మౌనం కూడా. మధ్యలో పోతే మనం చచ్చిపోతాం గ్యారంటీ. చచ్చిపోయిండు కూడా మన రాజీవ్ గాంధీ చచ్చిపోయిండు. నాకు పంచాయతీ ఆపడానికి పోతే, శాంతి దళానికి పోతే ఏమైంది? మన మాజీ ప్రధాని పోగొట్టుకున్నాం. అట్లా అందరిని పోగొట్టుకున్నాం. మనం ఇందిరాగాంధీ ఓడగొట్టు, రాజీవ్ గాంధీ పోగొట్టుకున్నాం. ఇంకా నెహ్రూ చచ్చిపోలే, అట్లా నెహ్రూ మామూలుగా చచ్చిపోయింది, ఆరోగ్యం బాలేక చచ్చిపోయింది. అందుకని ఏమంటున్నా అంటే ఇప్పుడు గెలిగించి దీన్ని లేపి భారత ప్రభుత్వం ఏమంటది ఏమవుతుంది అంటున్నాను. ఏమి కాదు.